ఓకే, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో ఆఫర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ ఆఫర్ అనేది కూపన్ వాల్యూ, కార్డు వాల్యూ అండ్ ఎక్స్చేంజ్ ఈ మూడింటిని కలుపుకొని అమెజాన్ లో చూసుకుంటే SBI క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ పైన, ఫ్లిప్కార్ట్ లో చూసుకుంటే HDFC క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ పైన 10% వరకు ఆఫర్ అయితే ఇస్తున్నారు. 2024 మోడల్స్ తో కంపేర్ చేస్తే 2023 మోడల్స్ పైన ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో ఏ మొబైల్ పై ఎంత ప్రైస్ తగ్గింది, ఎంత ప్రైస్ కి వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అమెజాన్ లో చూసుకుంటే OnePlus బ్రాండ్ నుంచి OnePlus Nord CE3 5G 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 24,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 17,000 రూపాయలకే పొందవచ్చు. ఇదొక ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్తారు. కెమెరా కోసం, గేమింగ్ కోసం, ఎడిటింగ్ కోసం, డిజైన్ అండ్ డిస్ప్లే కోసం అయితే ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. కానీ తీసుకోముందు మీరు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే OnePlus లో ఎక్కువగా గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని OnePlus తీసుకోండి. OnePlus Nord 3 5G 8GB ప్లస్ 128GB వేరియంట్ యాక్చువల్ ప్రైస్ 34,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 25,000 రూపాయలకే పొందవచ్చు. వన్స్ అపాన్ ఏ టైం ఇది 20,000 రూపాయలకు కూడా అమెజాన్ లో వచ్చింది. మరి ఆలోచించండి తీసుకునే ముందు. ఈ బడ్జెట్ లో మీరు వేరే బ్రాండ్ కి వెళ్లిపోవడం కూడా చాలా బెస్ట్. లేదు OnePlus బ్రాండే కొనాలి అనుకుంటున్నానంటే తీసుకోవచ్చు. ఇది కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ అవుతుంది. OnePlus Nord CE4 5G 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 25,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 23,500 రూపాయలకే పొందవచ్చు. ఇది కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్తాను. ఈ బడ్జెట్ లో ఈ ఫోన్ బెస్ట్ గా నిలుస్తుంది. గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, కెమెరా కోసం, డిజైన్ కోసం, డిస్ప్లే కోసం తీసుకోవచ్చు. OnePlus 12R 5G 8GB ప్లస్ 256GB యాక్చువల్ ప్రైస్ 42,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 38,000 రూపాయలకే పొందవచ్చు. ఇది ఒక ప్రీమియం మొబైల్ అని చెప్పవచ్చు. ఈ బడ్జెట్ లో దీని అయితే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఈ ప్రైస్ లో మీరు అనదర్ బ్రాండ్ కి వెళ్లిపోవడం చాలా బెటర్ అంటాను. మనకు ఐఫోన్ కూడా వస్తుంది, లేకపోతే iQOO Neo 9 Pro కూడా చాలా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆ ప్రైస్ కు ఎక్స్పెక్టేషన్ చేసే ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే లేవు అని నాకు అనిపిస్తుంది. OnePlus Nord 4 5G 8GB ప్లస్ 128GB వేరియంట్ రెగ్యులర్ ప్రైస్ 32,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 30,000 రూపాయలకే పొందవచ్చు. చూడటానికి డిజైన్ బాగా లేకపోయినా అల్యూమినియం బాడీని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ బడ్జెట్ లో నథింగ్ ఫోన్ లోనే చూస్తుంటాం, మళ్ళీ ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పవచ్చు. కెమెరా కోసం, పర్ఫార్మెన్స్ కోసం, డిజైన్ అండ్ డిస్ప్లే, బ్యాటరీ కోసం అయితే తీసుకోవచ్చు. iQOO బ్రాండ్ చూసుకుంటే iQOO G9X 6GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 14,500 రూపాయలు ఉంటే ఆఫర్ లో 14,000 రూపాయలకి పొందవచ్చు. 500 రూపాయలు మాత్రమే తగ్గింది. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ కోసం, బ్యాటరీ కోసం చూస్తున్నట్టయితే ఈ ఫోన్ పైన లుక్ వేయండి. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. iQOO G9, iQOO G9S, iQOO G9S Pro అండ్ iQOO Neo 9 Pro ఇవైతే రెగ్యులర్ ప్రైసే ఉన్నాయి. నాకైతే తగ్గినట్టు అనిపించలేదు. ఒకవేళ మీరు గనక ఈ 4 మొబైల్స్ లో తీసుకోవాలి అనుకుంటే iQOO G9, iQOO G9S Pro, iQOO Neo 9 Pro ఈ 3 మొబైల్స్ ని తీసుకోవచ్చు. ఈ 3 మొబైల్స్ కూడా ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్తాను. గేమింగ్ కోసం తీసుకోవచ్చు, కెమెరా కోసం, బ్యాటరీ కోసం, డిస్ప్లే కోసం తీసుకోవచ్చు. రెడ్మీ బ్రాండ్ చూసుకుంటే Redmi 13C 5G 6GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 13,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 12,000 రూపాయలకే పొందవచ్చు. డిజైన్ కోసం, బ్యాటరీ కోసం, పర్ఫార్మెన్స్ కోసం అయితే తీసుకోవచ్చు. అండర్ 10,000 లో ఒక మొబైల్ చూస్తున్నారంటే మీరైతే దీనిపైన లుక్ వేయండి. Redmi 13 5G 6GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 13,500 రూపాయలు ఉంటే ఆఫర్ లో 12,500 రూపాయలకే పొందవచ్చు. డిజైన్ కోసం, కెమెరా కోసం, ప్రాసెసర్ కోసం, బ్యాటరీ కోసం తీసుకోవచ్చు. Redmi Note 13 16,000 రూపాయలు, Redmi Note 13 Pro 23,000 రూపాయలు, Redmi Note 13 Pro Plus 28,000 రూపాయలు ఉన్నాయి. ఇవైతే రెగ్యులర్ ప్రైసే, నాకైతే తగ్గినట్టు అనిపించడం లేదు. ఈ బడ్జెట్ లో వీటిని తీసుకోవడం కన్నా అనదర్ బ్రాండ్ కి వెళ్లిపోవడం బెటర్ అనుకుంటాను. చాలా అంటే చాలా మంచి ఫోన్స్ ఉన్నాయి ఆఫర్ లో. Samsung బ్రాండ్ చూసుకుంటే Samsung Galaxy M35 5G 6GB ప్లస్ 128GB ఇందులో 2 కాన్స్ అయితే ఉన్నాయి. అడాప్టర్ ప్రొవైడ్ చేయరు అండ్ Exynos ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు, Samsung ఓన్ ప్రాసెసర్. ఇవి మినహాయిస్తే డిజైన్ కోసం, డిస్ప్లే కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు గనక Samsung లవర్స్ అయితే Exynos ప్రాసెసర్ మీకు ఇబ్బంది కాదు అనుకుంటే తీసుకోండి. Samsung M15 5G 6GB ప్లస్ 128GB రెగ్యులర్ గా 14,000 ఉంటే ఆఫర్ లో 12,000 రూపాయలకే పొందవచ్చు. ఈ బడ్జెట్ లో దీన్ని బ్లైండ్ గా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ప్రొవైడ్ చేశారు Dimensity 6100 ప్రాసెసర్, సూపర్ AMOLED డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా
తీసుకోవచ్చు. అందులో ముఖ్యంగా సామ్సంగ్ అంటే ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 12GB ప్లస్ 512GB రెగ్యులర్ ప్రైస్ 1,40,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 1,32,000 రూపాయలకి పొందవచ్చు. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్. ఇందులో అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు. ముఖ్యంగా ఐఫోన్ లో లేని ఫీచర్స్ ని కూడా ఇందులో చూడవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ A15 5G రెగ్యులర్ ప్రైస్ 17,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 14,000 రూపాయలకే పొందవచ్చు. డిస్ప్లే కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం అండ్ సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కోసం అయితే ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. కానీ ఇందులో ప్రొవైడ్ చేశారు Dimensity 6100 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనదర్ బ్రాండ్ లో చూసుకుంటే 11-12,000 రూపాయలకి వచ్చేస్తుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సామ్సంగ్ F15 కూడా వస్తుంది. మరి చూసుకోండి. నేనైతే ఈ బడ్జెట్ లో దీన్ని రికమెండ్ చేయను. వేరే బ్రాండ్ కి వెళ్ళిపోవడం బెటర్ అంటాను. పోకో నుంచి చూసుకుంటే పోకో X6 5G 8GB ప్లస్ 256GB రెగ్యులర్ ప్రైస్ 19,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 16,000 రూపాయలకే పొందవచ్చు. డిస్ప్లే కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం, మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. అందులోనూ 16,000 బడ్జెట్ లో అంటే 8GB ప్లస్ 256GB ర్యామ్ అండ్ రోమ్ కోసం కూడా తీసుకోవచ్చు. పోకో M6 6GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 11,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 9,500 రూపాయలకే పొందవచ్చు. అండర్ 10,000 లో మీరు గనక ఓ మొబైల్ చూస్తున్నట్టయితే దీనిపైన ఓ లుక్ వేయండి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ కోసం, బ్యాటరీ కోసం, లార్జ్ డిస్ప్లే కోసం ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. పోకో X6 Neo 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 14,500 రూపాయలు ఉంటే ఆఫర్ లో 13,000 రూపాయలకే పొందవచ్చు. డిస్ప్లే కోసం, ప్రాసెసర్ కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. లావా బ్రాండ్ చూసుకుంటే లావా బ్లేజ్ కర్వ్ 5G 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 17,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 14,500 రూపాయలకే పొందవచ్చు. ఈ బడ్జెట్ లో వస్తే దీన్ని బ్లైండ్ గా తీసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు 3D కర్వ్డ్ డిస్ప్లే, సోనీ LVT సెన్సార్ అండ్ గ్లాస్ బాడీ, ప్రాసెసర్ అండ్ బ్యాటరీ కోసం అయితే తీసుకోవచ్చు. లావా అగ్ని 2 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 19,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 17,000 రూపాయలకే పొందవచ్చు. డిస్ప్లే కోసం, డిజైన్ కోసం, ప్రాసెసర్ కోసం, బ్యాటరీ కోసం తీసుకోవచ్చు. ఇదే బ్రాండ్ నుంచి అగ్ని 2 తీసుకోవాలా, లావా బ్లేజ్ కర్వ్ 5G తీసుకోవాలంటే గో విత్ లావా బ్లేజ్ కర్వ్ 5G. చాలా అంటే చాలా బాగుంటుంది. యాపిల్ బ్రాండ్ నుంచి చూసుకుంటే యాపిల్ 13 5G 128GB వేరియంట్ లాంచింగ్ ప్రైస్ 70,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 50,000 రూపాయలకే పొందవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అనుకున్నది ఏమిటంటే యాపిల్ 13, 14, 15, 16 జనరేషన్ నడుస్తుంది. సో యాపిల్ 13 లో అప్డేట్స్ ఉంటాయో లేదో ఖచ్చితంగా చెప్పలేము. నాకు తెలిసి 3+4 అప్డేట్స్ అనుకుంటాను. ఇప్పటికీ అప్డేట్స్ అయిపోయి ఉంటాయి కూడా. సో నేనైతే దీన్ని రికమెండ్ చేయను. యాపిల్ 14 లేదా యాపిల్ 15 కి వెళ్లిపోవడం బెటర్ అనుకుంటాను. ఒకవేళ మీరు యాపిల్ 13 తీసుకున్న అప్డేట్స్ రావు. జస్ట్ యాపిల్ ఫోన్ యూజ్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ మాత్రమే మీకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ చూసుకుంటే యాపిల్ బ్రాండ్ నుంచి ఐఫోన్ 15 128GB వేరియంట్ లాంచింగ్ ప్రైస్ 70,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 50,000 రూపాయలకే పొందవచ్చు. యాపిల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు. మాకన్నా మీకే చాలా బాగా తెలుసు. ఐఫోన్ 15 Pro 256GB వేరియంట్ రెగ్యులర్ ప్రైస్ 1,10,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 90,000 రూపాయలకే పొందవచ్చు. ఐఫోన్ 15 Pro Max 256GB వేరియంట్ రెగ్యులర్ ప్రైస్ 1,35,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 1,10,000 రూపాయలకే పొందవచ్చు. ఈ బడ్జెట్ 16 Pro అండ్ 16 Pro Max కు వెళ్లిపోవడం బెటర్ అంటాను. ఎందుకంటే ఇందులో లేని అడిషనల్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా అందులో ప్రొవైడ్ చేశారు. మోటో బ్రాండ్ చూసుకుంటే మోటో G85 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 19,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 17,000 రూపాయలకే పొందవచ్చు. స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ని మోడిఫై చేసి తీసుకొచ్చారు. డిజైన్ కోసం, డిస్ప్లే కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం తీసుకోవచ్చు. మోటోలో ప్రత్యేకత ఏమిటంటే రేర్ లెదర్ బాడీని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 15-16 బడ్జెట్ లో కూడా 3D కర్వ్డ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. మోటో G64 12GB ప్లస్ 256GB రెగ్యులర్ ప్రైస్ 18,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 15,000 రూపాయలకే పొందవచ్చు. ర్యామ్ అండ్ రోమ్ కోసం, బ్యాటరీ కోసం, కెమెరా కోసం, మిడ్ రేంజ్ ప్రాసెసర్ కోసం తీసుకోవచ్చు. మోటోలో చాలా మొబైల్స్ ఉన్నాయి. కానీ నేనైతే చాలా కొన్ని రివ్యూ చేశాను. అందుకే నేను మిగతా ఫోన్స్ గురించి చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే తెలియకుండా వాగకూడదు అనే ఒకే ఒక కారణంతో, అంతకుమించి ఇంకేం లేదు. నేను ఏది పడితే అది చెప్పలేను. వివో బ్రాండ్ చూసుకుంటే వివో V40 8GB ప్లస్ 128GB ఫ్లాగ్షిప్ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ 40,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 35,000 రూపాయలకే పొందవచ్చు. కెమెరా కోసం చూస్తున్నట్టయితే మీరైతే దీనిపై ఓ లుక్ అండి. చాలా అంటే చాలా మంచి కెమెరాని ప్రొవైడ్ చేశారు ఇందులో. వివో T3 5G 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 18,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 16,500 రూపాయలకే పొందవచ్చు. ఈ బడ్జెట్ లో దీన్ని వదలకండి, బ్లైండ్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఆల్ రౌండర్ మొబైల్ అవుతుంది. గేమింగ్ కోసం, ఎడిటింగ్ కోసం, డిజైన్ కోసం, డిస్ప్లే కోసం, కెమెరా కోసం తీసుకోవచ్చు. సామ్సంగ్ బ్రాండ్ చూసుకుంటే
సామ్సంగ్ S24 ప్లస్ 12GB ప్లస్ 256GB ఆఫర్ లో 70,000 రూపాయలకే పొందవచ్చు. ఇది కూడా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్తాను. ఇందులో కూడా అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఐఫోన్ తో పోలిస్తే సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ లో అయితే ఎక్కువ ఫీచర్ ని ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ S24 అల్ట్రా 12GB ప్లస్ 256GB రెగ్యులర్ ప్రైస్ 1,40,000 రూపాయలు ఉంటే ఫ్లిప్కార్ట్ లో 1,22,000 రూపాయలకే పొందవచ్చు. అమెజాన్ లో అయితే 10,000 రూపాయలు ఎక్కువ ఉంది. ఇది కూడా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్, ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పవచ్చు. చాలా మంది ఎక్కువగా ఈ ఫోన్ ని కోరుకుంటున్న మొబైల్ అని కూడా చెప్పవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ F15 5G 6GB ప్లస్ 128GB ఇందులో అడాప్టర్ ప్రొవైడ్ చేయరు. ఇది కాన్ అని చెప్పవచ్చు, సపరేట్ గా పర్చేస్ చేయాలి. రెగ్యులర్ ప్రైస్ 14,500 రూపాయలు ఉంటే ఆఫర్ లో 12,750 రూపాయలకే పొందవచ్చు. డిస్ప్లే కోసం, డిజైన్ కోసం, ప్రాసెసర్ కోసం, బ్యాటరీ కోసం ఎస్ తీసుకోవచ్చు. రియల్మీ బ్రాండ్ చూసుకుంటే రియల్మీ 12X 6GB ప్లస్ 128GB రెగ్యులర్ గా 14,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 12,500 రూపాయలకే పొందవచ్చు. డిజైన్ కోసం, డ్యూయల్ స్టెరియో స్పీకర్ కోసం, ప్రాసెసర్ కోసం అండ్ బ్యాటరీ కోసం ఎస్ తీసుకోవచ్చు. రియల్మీ P1 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 16,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 14,000 రూపాయలకే పొందవచ్చు. ఈ బడ్జెట్ లో దీన్ని వదలకండి, ఎస్ 100% తీసుకోవచ్చు. డిజైన్ కోసం, డిస్ప్లే కోసం, బ్యాటరీ కోసం, పర్ఫార్మెన్స్ కోసం ఎస్ తీసుకోవచ్చు. రియల్మీ 12 Pro ప్లస్ 5G 8GB ప్లస్ 256GB రెగ్యులర్ ప్రైస్ 24,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 21,000 రూపాయలకి పొందవచ్చు. డిజైన్ కోసం, డిస్ప్లే కోసం, టెలిఫోటో కెమెరా కోసం ఎస్ దీన్ని తీసుకోవచ్చు. పోకో బ్రాండ్ చూసుకుంటే పోకో M6 5G 6GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 11,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 9,500 రూపాయలకి పొందవచ్చు. అమెజాన్ లో కూడా సేమ్ ప్రైసే ఉంది. ప్రాసెసర్ కోసం, బ్యాటరీ కోసం, లార్జ్ డిస్ప్లే కోసం అండర్ 10,000 లో ఒక మొబైల్ చూస్తున్నట్లయితే ఎస్ దీన్ని తీసుకోవచ్చు. పోకో X6 5G 8GB ప్లస్ 256GB రెగ్యులర్ గా 20,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 16,000 రూపాయలకే పొందవచ్చు. డిస్ప్లే కోసం, కెమెరా కోసం, పర్ఫార్మెన్స్ కోసం, బ్యాటరీ కోసం ఎస్ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే దీన్ని తీసుకోవచ్చు. పోకో X6 Pro 8GB ప్లస్ 256GB రెగ్యులర్ ప్రైస్ 24,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 20,000 రూపాయలకే పొందవచ్చు. ఈ బడ్జెట్ లో ఎస్ దీన్ని బ్లైండ్ గా తీసుకోవచ్చు. ఇది ఒక ఆల్ రౌండర్ మొబైల్. డిస్ప్లే కోసం, గేమింగ్ కోసం, ఎడిటింగ్ కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం, డ్యూయల్ స్టెరియో స్పీకర్ కోసం ఎస్ తీసుకోవచ్చు. పోకో X6 Neo 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 16,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 13,000 రూపాయలకే పొందవచ్చు. డిస్ప్లే కోసం, కెమెరా కోసం, పర్ఫార్మెన్స్ కోసం, బ్యాటరీ కోసం ఎస్ తీసుకోవచ్చు. పోకో బ్రాండ్ పైన ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనిపిస్తుంది ఈ రివ్యూ చేసిన తర్వాత. నథింగ్ అండ్ CMF బ్రాండ్ చూసుకుంటే CMF Phone 1 6GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 16,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 13,000 రూపాయలకే పొందవచ్చు. ఈ బడ్జెట్ లో దీన్ని బ్రాండ్ గా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో క్లీన్ UI ని చూస్తారు అండ్ డిజైన్ కోసం, డిస్ప్లే కోసం, కెమెరా కోసం, మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ కోసం కూడా ఎస్ తీసుకోవచ్చు. కానీ బాక్స్ లో అడాప్టర్ ప్రొవైడ్ చెయ్యరు, ఇది గుర్తుపెట్టుకోండి. నథింగ్ ఫోన్ 2A 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 24,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 19,000 రూపాయలకే పొందవచ్చు. ఈ బడ్జెట్ లో కూడా దీన్ని బ్రాండ్ గా తీసుకోవచ్చు. ఇది కూడా ఒక కంప్లీట్ ఆల్ రౌండర్ మొబైల్ అవుతుంది. డిజైన్, డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్ అండ్ క్లీన్ UI కోసం ఎస్ తీసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 2A ప్లస్ నాకైతే ప్రైస్ తగ్గినట్టు అనిపించలేదు, రెగ్యులర్ ప్రైస్ మాదిరే కనిపిస్తుంది. ఒప్పో బ్రాండ్ చూసుకుంటే ఒప్పో F27 Pro ప్లస్ 5G 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 27,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 25,200 రూపాయలకే పొందవచ్చు. IP69 వాటర్ రెసిస్టెంట్ కోసం, బిల్ట్ క్వాలిటీ కోసం, డిజైన్ కోసం, డిస్ప్లే కోసం, బ్యాటరీ కోసం తీసుకోవచ్చు. ప్రాసెసర్ అండ్ కెమెరా ఇందులో కాన్ అని చెప్పవచ్చు. ఒప్పో F25 Pro 8GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 25,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 20,000 రూపాయలకే పొందవచ్చు. ఈ బడ్జెట్ లో దీన్ని బ్లైండ్ గా తీసుకోండి. డిజైన్ కోసం, డిస్ప్లే కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం ఎస్ తీసుకోవచ్చు. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాసెసర్, అది మనం 20,000 బడ్జెట్ లో చూస్తుంటాం, కానీ ఆఫర్ లో 20,000 అంటే ఎస్ వర్తబుల్లే తీసుకోవచ్చు. ప్రాసెసర్ కోసం కూడా 20,000 పైన అయితే వద్దు. రెడ్మీ బ్రాండ్ చూసుకుంటే రెడ్మీ 13 5G 6GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 13,500 రూపాయలు ఉంటే ఆఫర్ లో 12,500 రూపాయలకే పొందవచ్చు. డిజైన్ కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం, పర్ఫార్మెన్స్ కోసం ఎస్ తీసుకోవచ్చు. రెడ్మీ 30C 5G 6GB ప్లస్ 128GB రెగ్యులర్ ప్రైస్ 12,000 రూపాయలు ఉంటే ఆఫర్ లో 11,800 రూపాయలకే పొందవచ్చు. ఇదైతే అంతగా తగ్గినట్టు ఏమి అనిపించలేదు నాకైతే. డిజైన్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, బ్యాటరీ కోసం తీసుకోవచ్చు. అయినప్పటికీ 11,800 అంటే అరౌండింగ్ 12,000. ఈ బడ్జెట్ కి మీరు అనదర్ బ్రాండ్ అంటే సామ్సంగ్ F15 5G వస్తుంది, అక్కడికి వెళ్ళిపోవడం చాలా బెటర్. ఇది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఆఫర్ కి సంబంధించి నా వీడియో. ఈ ఫోన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.
తెలుసు కదా. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.